హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను చెప్పాను కదా, నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానని. చాలా వెరైటీస్గా ప్రిపేర్ చేస్తాను. అందులో ఇదొక వెరైటీ అనమాట. మీకోసం చూపిస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలమీగడ అంతా బయటకు తీసా. తిక్కుగా అయిపోయింది కదా, కొంచెం కరిగే వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచేసాను. ఉంచేసి అది మొత్తం ఒక బౌల్లోకి మీరు ఎందులో చేస్తే అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలనమాట. మిక్సీ కూడా వేయొచ్చు. నాకైతే మిక్సీలో రాలేదు. చాలాసార్లు అలా పాడైపోయింది. సరిగ్గా చేయలేదు. అందుకని నేను గెరిటితో కానీ చేయితో కానీ కలుపుతాననమాట. మిక్సీ వేసుకున్న అవుతుంది. నాకు మిక్సీతో అస్సలు సెట్ అవ్వలేదు. అలా బాగా కలిపి బాగా కలుపుతూ ఉండాలి ఆగకుండా. అలా కలిపేశాక కాసేపు పక్కన ఉంచేస్తే అందులో నుంచి వేస్ట్ అంతా మజ్జిగ లాంటిది వచ్చేస్తుందనమాట. అది పక్కన పెట్టేయాలి. తర్వాత అది ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి బాగా. వాటర్ వేసి బాగా అది చూసారా, అంత బాగా అలా ఆగకుండా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే కొంచెం సేపు తర్వాత అందులో ఉన్నదంతా వచ్చేస్తుంది, పాలులాగా మజ్జిగలాగా వస్తుందనమాట. అదేం చేయాలో నాకైతే తెలీదు. నేనైతే పడేస్తాను. అందుకే అది తర్వాత అది క్లీన్ చేసేసుకోవాలి. శుభ్రంగా నీట్గా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. బాగా నిలువ ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అయిన తర్వాత. చూసారా, వాటర్లో వేసి బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత అది అంతా కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనండి. ఎక్కువ టైమే పడుతుంది. కొంచెం చూసారా, క్లీన్ చేసేసాను మొత్తం నీట్గా వాటర్ వేసేసి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓపిక కూడా కావాలి. ఎక్కువ టైమే పడుతుంది ఇది చేయడానికి. మాకు కిచెన్లో లైటింగ్ సరిగ్గా ఉండదు. చూడండి, మాకు లైటింగ్ సరిగ్గా ఉండదు. గాలి వేసేస్తుంది. డోర్స్ కూడా క్లోజ్ చేసి చేయాలి. అందుకే ఎప్పుడు వంట చేసిన వెరైటీ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మీకు. స్టవ్ వెలిగించుకొని స్టార్టింగ్లో అయితే నేను హైలో పెట్టుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత కడాయిలో వేసేసి పెట్టుకొని తర్వాత అంతా సిమ్లోనే చేయాలండి. ఎంత జాగ్రత్తగా చేసినా మాడిపోతూ ఉంటుంది, పొంగిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఒక 2 మినిట్స్ అది బాగా మరిగే వరకే నేను హైలో హై ఫ్లేమ్లో. హైలో పెట్టినప్పుడు జాగ్రత్తగా కలపాలి, మాడిపోతుంది. తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసా. తర్వాత ఇది చేస్తున్నంతసేపు మా పాప కుల్ఫీ చేస్తున్నాను అనుకొని ఏడుస్తూనే ఉంది. కోవా చేస్తున్నావా, కుల్ఫీ చేస్తున్నావా అని. నేనేమో నిన్నే తిన్నావు కదే పర్వాను, ఎన్ని రోజులు తింటావు స్వీట్స్, వద్దులే నెక్స్ట్ టైం చేస్తున్నానులే అన్న. కుల్ఫీ కూడా నేను ఇంట్లోనే చేస్తాను ఎప్పుడు. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు నేను మీకు వీడియో తీస్తా. కానీ కుల్ఫీ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనండి. ఈవెన్ కోవా కూడా ఇంట్లో చేస్తా. అప్పుడప్పుడే బయట తీసుకుంటా. ఎక్కువ టైం పడుతుంది. అంత టైం ఉండాలి కదా. చూసారు కదా, అది అలా బాగా కలుపుతూ ఉండాలండి. అలా అస్సలు వదిలిపెడితే మాడిపోతుంది. వెంటనే అలా పక్క నుండి చేస్తూనే ఉండాలి. అదిగో పొంగకుండా మీరు జాగ్రత్తగా దగ్గరుండి సిమ్లోనే పెట్టాలండి. హైలో అస్సలు అవ్వదు, మాడిపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. బాగా కలుపుతూ ఉండాలండి. మీకోసం నేను టైం చూసా. కరెక్ట్గా 1/2 అవర్ పట్టింది ప్రాసెస్ అంతా అయ్యేసరికి. నాకు 1కి స్టార్ట్ చేసా క్లీనింగ్ కాకుండా. క్లీనింగ్ అంతా సెపరేట్ టైం అండి. ఈ ప్రాసెస్ కంప్లీట్గా అయ్యేసరికి 1:30 అయింది. 1/2 అవర్ అయిందండి. ఇది అంతా అయ్యాక గోదావరి వస్తుంది. ఏంటో చూడండి, నాకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. దాంట్లో గోదావరి వస్తుంది కదా, దానికోసం మా ఇంట్లో కొట్టుకుంటారు. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు కూడా ఇష్టమే, కానీ నేనైతే తినను. లైట్గా ఫ్యాట్ వస్తుంది కదా అని చెప్పి. చూసారా, అలా మరిగిన తర్వాత స్లోగా నెయ్యి రిలీజ్ అవుతూ ఉంది. బాగా కలుపుతూ ఉండాలండి. పక్కనే ఉండాలి, లేకపోతే పాడైపోతుంది మొత్తం. నేను ఇలా చాలా వెరైటీస్ చేస్తాను నెయ్యి చేయడంలో. అందులో ఇదొక వెరైటీ అనమాట. మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేస్తాను. కుదరకపోతేనే బయట తీసుకుంటా. అది చాలా తక్కువ, తప్పదు అనుకుంటేనే బయట తీసుకుంటా. చూసారా ఎంత మంచి కలర్గా ఉందో, కలర్ఫుల్గా ఉందో నెయ్యి. గోదావరి నెయ్యి రిలీజ్ అయిపోతుంది. చూసారా, గోదావరి కూడా ఉంది కదా. గోదావరి కోసం మా ఇంట్లో కొట్టుకొని తింటారనమాట. నాకు కావాలి అని. ఇప్పుడు నేను అది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా నాకు తెలియదు. సరే చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా ఇన్ని కష్టాలు పడి పాలమేగడతో నెయ్యి అయింది. ఎక్కువ టైమే పడుతుంది. ఓపిక ఉంటే ట్రై చేయండి. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్సే. టేస్ట్ కూడా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వడగెట్టుకొని. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.